క్రికెట్ లో ఎవరు గెలిచిన బావ దెబ్బ తాకించుకున్నాడు? క్రికెట్ లో ఫస్ట్ టోర్నమెంట్ నేను విన్ అయినా, సెకండ్ టోర్నమెంట్ బావ విన్ అయ్యిండు. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా 2 టోర్నమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈక్వల్ అయ్యారా? ఒకటి నువ్వు ఒకటి బావ. ఒకటి నేను ఒకటి బావ. బాగా దెబ్బలు తగిలినా కూడా మొత్తం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం తాకి చెయ్యి అంత విన్ అయ్యిండు. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు అయితే మేము 31st దావత్ కోసం అందరం ఇక్కడ అటెండ్ అయినాం. అంటే 31st దావత్ అని కాదు కానీ అయితే ఈ సంవత్సరానికి వీడుకోలు పలకడానికి మేమందరం ఇట్లా గ్యాదర్ కావడం జరిగింది. సంతాప సభ 2024 వదిలేయబోతాను. ఇక వద్దు, మాకు మళ్ళీ 2024 రాదు అని ఒక ఇది. ఎందుకంటే ఏదైనా పేపర్ రాసినప్పుడు, తారీఖు రాసినప్పుడు, అప్పు తీసుకున్నప్పుడు, అప్పు కాగితాల మీద రాసినప్పుడు ఈ 2024 అనేది ఇక రాయము అనే బాధని లేకున్నాం. అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. లేదు, అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కాదు, అందరికి 2024 పోతాంది. ఏదేమైనా సంవత్సరాలు మారుతూనే ఉంటాయి. మనం ఆ సంవత్సరం పాటు మనం ఎంత ఆనందంగా గడిపినాం, మన కష్ట రోజుల్ని కూడా ఎంత హ్యాపీనెస్ గా మార్చుకున్నాం అనేది ముఖ్యం. రోజులు గడుస్తూ ఉంటే ఒక్కొక్క రోజు అంటే సంవత్సరాలు కూడా గడిచిపోతూనే ఉన్నాయి. మనం ఏమనిపిస్తుంది కానీ ఏజ్ బై ఏజ్ మీద పట్టేట్టు అనిపిస్తుంది. అయ్యో మన జీవితకాలం తగ్గిపోతుందా, అయిపోతుందా, అయ్యో ఇప్పుడే నాకు 30 దాటినాయా, 40 దాటినాయా, 50 దాటినాయా, ఇక పెన్షన్ టైం వస్తుందా అని బాగా భయం అనిపిస్తుంది. ఇక పెన్షన్ నా వరకన్నా పెన్షన్ పెరగాలి అని చెప్పి దేవుని కోరుకుంటాను. అదన్నమాట. ఎప్పుడైనా అజయ్ రాహుల్ ఒకటేసారి రావడం వీలైతే లేదు. ఈసారి న్యూ ఇయర్ కి రావడం వీలైంది. ఇక వీలవడంతోనే మేము ఇక్కడికి రావాలి, న్యూ ఇయర్ ఇక్కడనే సెలబ్రేట్ చేసుకోవాలని పెద్ద పెద్ద ప్లాన్లు వేసినాం. ప్లాన్ లా కొంచెం జనాభా తగ్గింది. నవ్య, నరేష్ అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. నిన్ననే అజయ్ రాహుల్ రావడం జరిగింది. ఈ రోజు నవ్య, నరేష్ పొద్దున 3 గంటలకే పోదామా అని ఎవరన్నారు? నరేష్ అన్నారు, నవ్య అన్నారు. ఇద్దరిట్లో ఎవరన్నారు? నవ్య లేస్తలేదట. మా బావ దగ్గర పోదామని ఫిక్స్ చేసి పెట్టిందట, దాడు చదిరి పెట్టిందట. ఇక నరేష్ ఎప్పుడైందట, ఇక లేపి తీసుకొని వచ్చింది అనమాట. అది ఈరోజు 31st దావత్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయాలనుకుంటాను. మాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపిన క్షణాలే బాగా హ్యాపీ మూమెంట్స్ అనమాట. అవును, అయితే ధూమ్ ధామ్ గా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాకు బాగా కళ్ళు కావాలి. అయితే బాగా కళ్ళు దొరకలేదు, 2 బాటిల కళ్ళు దొరికింది. ఈ కళ్ళు మొత్తం నరేష్ ఒక్కడే తాగుతాడు. నరేష్ కి మాత్రమే అని తెచ్చినాం. ఇక మేము కూడా 4 గ్లాసులు పోసుకున్నాం. అయితే నరేష్ కి కళ్ళు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే హైదరాబాద్ అటు సైడ్ అయితే అసలు దొరకదు కదా. ఇక నేను ఇంత మాట్లాడతానే వీళ్ళిద్దరు గేమ్ బిజీ ఉన్నారు. ఒకటే గేమ్ బిజీ, అక్కడ గేమ్ ఆడుతున్నారు రాహుల్, కన్నయ్య. అదనమాట. నరేష్ నవ్వు ఎన్ని గంటలకు ట్రైన్ ఎక్కిర్రు? 5:20కి. ఎన్ని గంటలకు లేచిర్రు? 3కి లేచిర్రు. ఇక ఈరోజు డాన్స్ ఇద్దరు జంటగా డాన్స్ చేయబోతున్నారు, మనం చూడబోతున్నాం. ఈ రోజు 20 దాగి వాళ్ళిద్దరు 20 దాగి డాన్స్ చేస్తారు, మనం చూస్తాం. అయితే మేము సరదాగా ఇట్లా పిల్లల బ్యాచ్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ గేమ్స్ మీద ఫోకస్ చేస్తాం. వీళ్ళకి ఎక్కువ క్రికెట్ ఇష్టం. క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఆయనకు కొంచెం చెయ్యి ప్రాబ్లం ఉంది. పిల్లలకు క్రికెట్ ఆడిపించి ఆ బొక్క కొంచెం ఇట్లా అయినట్టుంది. అయినా సరే ఇప్పుడు క్రికెట్ ఆడాలట. మళ్ళీ 31st వస్తుందా అంటాడు. ఇది డిస్లోకేట్ అయింది, నొప్పి అవుతుంది. అయినా కానీ క్రికెట్ అయితే ఆవిడే అది పోతే పోనట. అది ఇడ్లీలా, మేము ఇడ్లీలా కళ్ళు తాగుతాను. ఇలా కొత్తగా పార్టీ పొద్దున్న స్టార్ట్ చేసేసినాం అన్నట్టు కళ్ళుతోని. కళ్ళు అంటే చాలు పార్టీ. ఇంకో అప్పటి నుండి గ్లాస్ రాడబెట్టింది, దానికోసం పిట్టకేసి చూస్తాను మేము. ఇత్తలేదు అదేం లేదు. సిగ్గుపడకు, తీసుకోరా. ఇంకా మేమన్నా కొంచెం ఇడ్లీ తిన్నాం, వీడు ఇప్పుడు మోగడుకోవచ్చే తీసుకుంటాడు. నిన్ననే గేమ్స్ అనేవి స్టార్ట్ చేసినాము, ఆడడము. నిన్న యూనో, కార్డ్స్, క్రికెట్ ఇవి 3 జరిగినాయి. నిన్న దాంట్లో వీళ్ళిద్దరు ఒక రాజ్యం అన్నట్టు, మేమిద్దరం ఒక రాజ్యం. ఈసారి ముగ్గురం డివైడ్ కాబోతున్నాం. నరేష్ ఒక రాజ్యంలో పోతాడు, నవ్య ఒక రాజ్యంలో పోతాడు. మీరు క్రికెట్ ఆడండి, మేము ఇంతలా కుకింగ్ అంటే వంట ప్రిపేర్ చేస్తాము. బాగా మటన్ తీసుకొచ్చిండు, 3 కిలోల మటన్, పూరీలు చేసుకుందాం అనుకుంటున్నాము. ఇక నైట్ సంగతి నైట్. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ పూరి, మటన్, బగారా రైస్. ఇది మధ్యాహ్నమే కాదు, మేము
టిఫిన్ ఇప్పుడు ఎంత అవుతుంది 12 అవుతుంది ఇప్పుడు టిఫిన్ చేస్తాను అంటే తర్వాత చేయబోయేది ఇక ఇప్పుడు ఆనందంలో పడి ఏది లంచ్ ఏది డిన్నర్ ఏది టిఫిన్ ఏది అర్థం కాదు ఆనందంలా కాదు లేట్ గా లేసే వల్ల వాడికి ఒక కళ్ళిత్తలే వాడి పాప అప్పటి నుంచి చూస్తాడు బిక్కు బిక్కు చూస్తాడు వాడు ఇక అబ్బా ఇప్పుడు దొరికిందని వాడు థ్యాంక్ యూ చెప్తాను ఇంకా ఇట్లా సరదాగా ఉంది ఇక ఫుల్ గేమ్స్ ఆడాలి మూవీస్ చూడాలి మేము అందరం ఉంటే అవే అనమాట ఆటలు ఇంకా ఏమైనా మూవీస్ ఉంటాయి మూవీస్ అంటే మూవీస్ నడుస్తూ ఉంటాయి మేము గేమ్స్ ఆడుతూనే ఉంటాము మరి వీళ్ళు క్రికెట్ ఆడతారట నవ్య రెడీయా నవ్య మొన్న చికెన్ బిర్యానీ వండిందట కుకింగ్ లో మొత్తం ఫేమస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మటన్ నవ్యనే వండబోతుంది ఇక్కడ ఉన్న నరేష్ తప్ప మిగతా అందరూ అబ్బా నీకే పని అవుతుంది ఏమైనా సాయం చేయనా అబ్బా నీకే పని అవుతుంది అంటారు ఇప్పుడు మటన్ 3 కిలోలు 3000 జర ఖరాబ్ చేయకుంటే నీకు అమౌంట్ గుర్తుకొస్తుంది నేనేమో మంట ప్రిపేర్ అంటే కొంచెం కష్టపడు లాస్ట్ నరేష్ అంటాడా అవును నరేష్ ఆడతాడు నరేష్ ఆడతాడు అమ్మా వచ్చాట నరేష్ కి అంటే ఇంట్లో ధన్యవాడతాడు రాహుల్ తప్ప చెప్తాం అక్క నీకేమైనా పని ఉంటే నువ్వు ఒక్కదాన్ని నాకు చెప్తాను రాహుల్ చెప్తాం అజయ్ అమ్మో అజయ్ అక్కడ వంట జరుగుతుంటే ఇక్కడ నరసరబాబు అడుగుతాడు అస్సలు వంటాడు వాడు మోహం కడుక్కోవడానికి సుమారు ట్యాంక్ నీళ్ళు పడతాయి ఇప్పుడు వాడు వంట చేసిండు అనుకో దాన్ని మొత్తం సబ్బెట్టి రాకుతారు కావచ్చు మటన్ సబ్బు పెట్టి చంపు పెట్టి అంటే రాగి కడిగి అజయ్ ఇక్కడికి వస్తాడు అంటే దాన్ని మేము అర్ధగంటలకు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తాం వాడు నీళ్ళు పొయ్యి వాడు గిన్నె చేతులు పోసుకొని ఏడు వీడు నా వాని గురించి చెప్తాను అనుకోని చిక్కుతాను వేయండి వాడు గిన్నె నీళ్ళు ఈ చేతిలో గిట్ట పట్టుకొని ఏమన్నా నీళ్ళు కట్టుకుంటాడు గిట్ట నీళ్ళు పోతాడు వాడు అది లాస్ట్ ఇక్కడికి రానే రాదు ఎవరి దగ్గరికి అయినా కాదమ్మ ఆయన మీరు తెల్లనే ఉన్నాడు అయినా కానీ మళ్ళీ కడుగుతారు రాత్రులని అది మీరు రాసుల వల్లే తెల్లగంట షాపర్ రాకిన రాకుతారు ముఖాన్ని రాహుల్ అప్పటి నుంచి జిమ్ ఎక్కడ ఉందక్క నేను పోయి రావాలి 1 డే జిమ్ పోయేస్తా అంటాడు ఇక్కడ క్రికెట్ ఆడతలే జిమ్ లేదు మా దగ్గర రాహుల్ జిమ్ అని తీసుకుపోయినా కార్లో వాకింగ్ తీసుకురామని కార్లో వాకింగ్ తీసుకుపోయినా పొద్దున కార్లో తీసుకుపోయి జమ్ముట తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చిన వాకింగ్ అయిపోయింది ఇదన్నమాట అందరూ పిన్ని బాబాయ్ మామలు వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళు స్కూల్ డుమ్మా కొట్టిర్రు మళ్ళీ ఈరోజు ఏం లేదట వీళ్ళకి కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయట అక్కడ కేక్ కోసం అని చెప్పేసి కేక్ సెలబ్రేషన్స్ అదన్నమాట ఇక లేట్ చేయకుండా మేము వంటలకి వీళ్ళు గేమ్స్ కి వెళ్ళిపోతాం నవ్యకు నేను నేర్పాను నవ్యనే చికెన్ బిర్యానీ వండిందట మటన్ బిర్యానీ నేను 2 రోజులు పోతా గేమ్స్ కి రెడీ అయ్యిరా ఏంది బావ మీద బావని గోడగా వాడుకుంటున్నా ఏమైంది బావా చెక్కల కింద నీ పొట్ట గట్ల పని చేస్తాను ఏంటిదా మీ స్కోర్ ఏంటిది అజయ్ బావ చిన్న బావ రాహుల్ నేను మీరు ముగ్గురా ఇప్పుడు నలుగురు 4 దేశాలు అన్నట్టు కొట్లాడతాయి 4 దేశాలు కొట్లాడతాయి కిరణ్ దేశం నాది ఇంకా నరేష్ దేశం కొట్లాడుతుంది ఇక్కడ నరేష్ కూడా ఆడబోతాడు వేరే వేరే దేశాల పేర్లు పెట్టుకో ఇక వేరే దేశాలు అద్దు ఇక మళ్ళా ఇక వాళ్ళని కించపరుచులు అవుతుంది అసలే యూనోలో మిత్రు రాజ్యం శత్రు రాజ్యం అని కొట్లాటలు జరుగుతాయి నైట్ లో అవే కొట్లాటలు పెద్దగా ఉన్నాయి అదే నువ్వు నిజాయితీగా చెప్పు నైట్ మన దేశం గెలిచిందా వాళ్ళ నైట్ గురించి ఎందుకు ఇప్పుడు కానీ ఇయాల ఆడదాం నిరూపించుదాం మా గెలుపుని తట్టుకోలేకపోతున్నాం బాబా అక్కడ మొత్తం వీళ్ళిద్దరు మిత్రు దేశం మేమిద్దరం శత్రు దేశం యూనోలో మేమే విన్ అయినాం అవును నిజమే బాబా మీరిద్దరు ఎట్లున్నారు మేము రాహుల్ ఒక్కరిని వెయిట్ చేస్తే మేమిద్దరం వెయిట్ చేస్తే సరిపోతుంది మ్యాచ్ అవుతుంది
అట్లా ప్లేయర్లు ఎక్కడో ఇప్పుడు కథ స్టార్ట్ అవుతుంది, యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ అజ్జగానికి వచ్చింది, దాని తర్వాత మా వాళ్ళు అంటే విరాల్లో కూడా ఆడతాడు, మా దానిలో వాళ్ళు అన్నట్టు. దాని తర్వాత మళ్ళా రాహుల్ ఆడితే బ్యాట్ ఉంటది అంటావా? అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. తెలిసేదా రూల్స్ అన్ని? అజ్జి కొత్త రూల్స్ అవసరం లేదు, దాడతారు అన్నో. ఫస్ట్ బ్యాటింగ్ అజయ్ కమాన్, మనమే గెలవాలి. ఇన్ని బాళ్ళతో తయారైనావు. ఎన్ని బాళ్ళు ఉంటాయి అవి సుమారు? మళ్ళీ కొనుకొచ్చినావా కొత్త? 80 బాళ్ళు కొనుకొచ్చుడు రికార్డ్ లేదు బావ అయితే. మళ్ళీ కొడతాడు, అవుతల కొడతాడు. మళ్ళీ పోయినాయని మళ్ళీ 10 బాల్ కొనుకొచ్చాడు. ఎన్ని ఉంటాయి బాసు మరి? 84 బాల్. ఓ దేవుడా, బాలింగ్ మిషన్ పక్కకు పెట్టారు కదా, మీరే వేసుకుంటారు. కొన్ని బాల్ చెత్తల్లో పడ్డాయి, తగ్గితే కావచ్చు. కొన్ని వాళ్ళు చెప్పరు ఇక, వాళ్ళు సాఫ్ చేసేటప్పుడు బాల్ తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు. గుడ్ షాట్, కానీ ట్రయల్ పడనే విషయం అని చెప్తలేదు. నేను ట్రయల్ ఎత్తాను అన్న, బౌలింగ్ వేసేది నేను, ట్రయల్ ఎత్తాను. అన్ని తొలి ఇప్పుడే స్టార్ట్ చేయకరా. అబ్బా నువ్వు ఇదివరకు క్రికెట్ ఆడినప్పుడు లేవు నరేష్, ఇట్లనే లొల్లి పంచాయతీ సీరియస్ గా నడుతా. ట్రయల్ పడి వేసేది నేను ఏమన్నా మావని అంత రియల్స్. ఓకే ఈరోజు నరేష్ ఖాళీ వచ్చేటట్టు లేరు. డబ్బులు వేసుకో. నో ప్రాబ్లం. ఇట్లాంటి వాళ్ళకి ఇంతమంది చూసాపో, గట్లాంటి వాళ్ళకి ఎంత వాళ్ళు ఆడద్దు, మంచిగా ఆడాలి. తాకించుకోవాలి. వీపు పడుతుంది. ఓకే 6 బాల్. ఏమైంది? అవుట్ అయ్యలేదు, ఎందుకు అరుస్తాను? బాల్ రన్ రాలే, నీకేం తెలుస్తుంది? నీకు వికెట్ వేయదురా. ఎట్లున్నావు? వైడ్ పోతారా? నువ్వేనా వీళ్ళందరికి లీడర్ వినవా? నువ్వు చెప్పింది వింటారా? రొక్కలన్నా అయ్యో అవుటా? క్యాష్ మిస్. వంట దగ్గరికి వచ్చేసినాము. పాపం రమ్య మంచిగా టీవీ చూసుకుంటూ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసి ఇచ్చింది. ప్లస్ ఇగో ఇక్కడ కొత్తిమీర, పుదీనా పొత్తం చేస్తూ ఉన్నది. అరే అక్కడ పని చేసుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కూర్చోరా అంటే అస్సలు కూర్చుంటలేదు. పని చేయకపోతేనే బాధ అవుతుంది అక్క, పని చేస్తేనే వచ్చేసింది. మేము కూడా పనిలో నిమగ్నం అయినాం. మా పెద్దమ్మ మా పిన్ని చూస్తే అబ్బా కూర్చొని పిన్ని ఇది కావాలి, పెద్దమ్మది కావాలని ఆర్డర్ చేస్తారు. వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళ పనులు చేసుకుంటారు, మా పెద్దమ్మను మా పిన్ని. ఇగో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది. ఏంటిది అని అంటే 3 కిలోల మటన్ తీసుకొచ్చిండు బావ, మంచినే ఉన్నది. ఈ విజిల్ కుక్కర్లో ఈ మటన్ పడుతుందా పట్టదా లేదు అస్సలు అర్థమైతే లేదు. మా అత్తమ్మకు ఫోన్ చేస్తేనేమో పట్టది, పెద్ద గంజి పెట్టి కలిపిన తర్వాత ఇంకా వేరే విజిల్ కుక్కర్లో రెండిట్లో పెట్టి ఉడికిరా, లేకపోతే కష్టం అవుతుంది, ఇది బాగా అయ్యి కలపరాదు అని చెప్పింది అనమాట. మా పెద్దమ్మనేమో ఏం కాదు బిడ్డ, మంచి చిన్న మంట పెట్టి మంచిగా ఫ్రై చేయాలి అంటే ఒకటేసారి నేను అత్తమ్మకు ఫోన్ చేసిన, రమ్య పెద్దమ్మకు ఫోన్ చేసింది అనమాట. ఇట్లా చెప్పిర్రు, మరి ఏం చేయాలో అర్థమైతలేదు. నేను అనుకుంటానా ఇప్పుడు నా హైట్కి ఇది అందది, రాహుల్ కుర్చేసి కూర్చోబెట్టి రాహుల్తో కలిపిద్దాం అనేసి అనుకుంటానా. కూర పొయ్యి మీద వేసిన తర్వాత మరి ఫస్ట్ అయితే వంట ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా. ఈరోజు మటన్ మరి ఎట్లా కుదరబోతున్నది ఏంది, 31st దావత్ ధూమ్ధాం. అక్కడ వాళ్ళు కొట్టుకుంటా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఈ 3 కిలోల మటన్ రేపటి వరకు 31st దావత్ పేరున ఇదంతా ఒడగొట్టాలి. నేనే నా బాధ్యత. నువ్వు పూలు మొక్కలు తప్ప ఏం పట్టుకో. తింటున్నా ఈ మధ్యలో తింటున్నా. మటన్ కర్రీ దగ్గరికి వచ్చినట్టే, అంటే ఇంకా విజిల్స్ పెట్టాలి. ఒక పెద్ద గంజిలా ఫ్రై చేసి అన్ని మంచిగా సూప్ వచ్చేటట్టు అదంతా చేసేసుకున్నా.
ఇక్కడ నేను పూరీలు తాల్చిస్తా అంటే చెల్లె కాలుస్తా ఉన్నది. ఇప్పుడే రాహుల్ని కొబ్బరి పొడికి పంపించి కొబ్బరి పొడి తీసుకొచ్చినాం, ఎందుకంటే ఎప్పటికప్పుడైతేనే ఫ్రెష్ ఉంటుంది కదా. నేను స్టాక్ పెట్టుకోలేదు అనమాట ఇంట్లో, అందుకని కొబ్బరి పొడి కోసం ఈ పల్లెటూరులో 10 షాపులు తిరగాల్సి వచ్చింది, అందుకే కొంచెం లేట్ అయింది. ఇంతలో పూరీలు చేద్దామని చెప్పేసి పూరీలు చేస్తాము. ఇంకా మటన్ కాకముందే పూరీలతో కళ్ళు నంచుకుంటా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు క్రికెట్ ఆడొచ్చారు. ఎవరు గెలిచారు? రాహుల్. ఎవరంటే నేనే ఫస్ట్ ఉన్నట్టున్నది. ఎవరు అడిగిన అజయ్ వచ్చినాడు కదా, ఇంకా అజయ్ వచ్చి నేను అక్క మనం విన్నానన్న అజయ్ అదే అనుకుంటారా? ఇక నువ్వే ఫస్ట్ హైట్ అడ్జస్ట్ కాక ఇగో అవతల పోయి అంతలని అని చెప్పేసి రమ్య స్టూల్ వేసుకొని ఇప్పుడు పెద్ద టాస్క్ ఉన్నది, అతి పెద్ద టాస్క్. ఈ కొబ్బరి పొడి మిక్సీ చేసినాక ఇందులోకి ఆ షిఫ్ట్ చేయాలి. రాహుల్ మీద వారేసుకుంటావా, షిఫ్ట్ చేస్తావా? మెల్లగా ట్రై చేస్తావా? ఇట్లా 2 ముద్దలు పట్టుకొని మరి నమ్మకమే నాకు. మటన్ పూరి రైస్ వేడి వేడి మటన్ రెడీ అయిపోయింది. 31st దావత్కి రెడీయా? మనం క్లోజింగ్ చేయడానికి మనం సిద్ధం చేసుకున్నాం. ఇక 2025 మళ్ళీ తిందాం అంటే ఇప్పుడు సాయంత్రం మళ్ళీ లేదా? ఇక ఈ సంవత్సరంలో తినవా? అంతే, ఇప్పుడే గట్టిగా తింటావా? లాస్ట్ కు లేదు, నెక్స్ట్ ఇయర్ తింటా, ఈ ఇయర్ మళ్ళా తినా. ఈ ఇయర్ మళ్ళీ తినమా బాబా? ఇప్పుడు తాగేటోళ్ళు మా ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, ఎవరన్నా అరే నేను ఈ సంవత్సరంతో మొత్తం బంద్ చేస్తాను రా, ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, అరే ఇలా పార్టీ కూడా వస్తావరా అని చెప్పి అడిగితే రాను రా అంటే లేదు రా ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు తాగరా, ఈరోజు బంద్ చేస్తానా అని. ఆ పార్టీ ఇద్దరికి ఎన్నో సార్లు పిలిచింది నన్ను, కూర్చోరా ఎన్నో సార్లు పిలిచింది. ఎట్లా తెలుసా, సంవత్సరానికి బంద్ చేస్తానా, నెక్స్ట్ ఉండదా. తర్వాత రోజు కొంచెం తాగుతారు మళ్ళవాడు, తర్వాత రోజు ఎప్పుడు పొద్దున్నే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే తెలుసా, ఈ రోజు ఫుల్ తాగుతారు కదా, 31st రోజు ఫుల్ తాగుతారు, రేపు హ్యాంగ్ ఓవర్ పెగ్గు తలకాయ అవుతుంది అని మళ్ళీ ఒక పెగ్గు తీసుకుంటాడు, అదే మొదలుగా మళ్ళీ స్టార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పని చేస్తారు. ఇవాళ అంటారు అరే బంద్ చేయలేదు ఏంద్రా అని అంటే నెక్స్ట్ ఇయర్ పని చేస్తారు, ఇక నెక్స్ట్ ఇయర్ పని చేస్తే సంవత్సరం పోతుంది తాగుతా అంటాడు. ఉండదు అది ఇదన్నట్టు మొత్తానికి అందరు స్టార్ట్ చేసిల్లా. మటన్ 3 కిలోల మటన్ నవ్య నేను ఇద్దరం కలిసి వండినాం. మరి టేస్ట్ ఎట్లుంది? నేను చేద్దాం అనుకున్నా కానీ రాని నా దగ్గరికి ఖరాబ్ చేద్దామని. ఇక వాళ్ళు నాకు అర్థమైంది, నవ్వే చేసిందంటే 2 కిలోల మటన్ అక్కడే కథమైంది, కిలో మటన్ మీద తినాలి. ఎందుకంటే వంట అంటేనే 2 కిలోలు తింటది, కానీ స్మెల్ మాత్రం అదిరిపోయింది అసలు ఈసారి. స్మెల్కే ఉంటది, తింటే మంచిగుంటది, స్మెల్ మంచిగుంటది, తింటే మంచిగుంటది. అంటే స్మెల్ బట్టే కదా బాగా మనకు టేస్ట్ వచ్చేది, స్మెల్ బట్టి టేస్ట్ వస్తాయి కదా మనకి. ఎట్లా నాకు తుమ్ములొస్తానే మరి, స్మెల్ బట్టి తుమ్ములొస్తాను. ఎప్పుడు ముక్కు రాసుకున్నాను, అది మేము చెప్పలేము. ఇక ఏం చేస్తాం పాటు నాకేనా? అరే వాళ్ళకి గెస్ట్ కి ఇక వీళ్ళందరూ క్రికెట్ ఆడుతా అంటే నరేష్ మాత్రం మా వంట రూమ్ కి అటు ఇటు తిరగడానికి సరిపోయిండు. కాదు, ఎందుకు తెలుసా, ఇరగ తాగిండు, తాకుండా అరగడానికి అటు ఇటు తిరిగాడు. ఒక బాటిల్ లేదంటే మొత్తం పట్టుకున్నాను. ఇగో నరేష్ ఇగో నరేష్ ఇది ఒక్కటి మొత్తం కథం చేసేయండు. ఇగో ఇంకొకటి గీడి దాకా అయింది. నరేష్ నీ రికార్డు చెప్తానా? ఇగో నరేష్ ఇక తీసుకో నరేష్. నరేష్ నీకు కూడా తీసుకోపో. నరేష్ నరేష్ 2 ముక్కలు ఎక్కువ వేసిల్లు. ఇంకా నరేష్ మన దగ్గరికి వచ్చింది, నువ్వు వడ్డీ అన్న నరేష్ వడ్డిస్తాడు పాపం. అయ్యో నరేష్ ఏ గట్ల వడ్డించుకోడు, నాకు తిండి పెడతారు ఎక్కడ. అన్నదమ్ములు ఇద్దరు జంట విడుతలేరు, ఇద్దరు పక్క పక్కకే వీడియో తీస్తాడు. మరి అమ్మే సూపు అన్నది, మంచిగా రాలేదా అక్క? మంచిగా వచ్చింది, అన్నీ వేసినాము నీకే. మీరు దాగా నాన్న దాజయ్ అమృతం అని చెప్పాలనుకున్నా కానీ నార్మల్ ఉన్నది. ఏడిపించడానికి రెడీగా
తింటాడు బాబు అయితే. ఈ సంవత్సరం నువ్వు ఇంకా తినలేదు ఎప్పుడు ఊరేనా వెళ్ళే బాగుంది. మేము అంతసేపటి నుంచి కష్టపడి వండింది అదంతా బాగా తెలియదు. అంటే చేసేందుకు మంచిగా చెప్పన్నా అసలు ఎంత మంచిగా చెప్పడం కాదు, మంచిగుంది అంతే అని అంటాడు. ఇంకా అజయ్ నరేష్ చెప్పు నరేష్, రమ్య చేసిందనా లేకపోతే నేను చేసిందనా? ఇద్దరు కలిసి బాగుంది. అబ్బా నవ్వే చేసినప్పుడు ఎప్పుడైనా మంచిగా లేదన్నా అనుకో, ఎప్పటికీ నవ్వునే వంట చేపిస్తుందట. అంటే అయితే నువ్వే అండువా అంటే నేర్చుకున్నది అట్లా. అందుకనే ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకుంటాను ఇక నరేష్. ఇద్దరం కలిసి కానీ క్రెడిట్ ఇద్దరికి. రాహుల్ కి నచ్చింది అని చెప్పడానికి అంత ఫాస్ట్ గా అట్లా కర్రీ వడిచింది. నచ్చింది లేదు, మరి ఎప్పుడో ఒడిచింది కూర ఒడిచింది. అంచుకుంటలేను తోడుతానా పోస్తా. అజయ్ రివ్యూ కోసం వెయిటింగ్. అంటే మైక్ దగ్గర పెట్టి వినబడదు కదా మళ్ళా. బాగుంది అక్క, బాగుంది. మంచిగుందారా? ఎట్లుంది? మంచిగుందంటే ఏ రకంగా ఉన్నది? బాగున్నదా, ఉప్పుకున్నదా, కారంగా ఉన్నదా, మసాలా మంచిగా అయిందా? అంతేనా? అబ్బా వీడు చెప్పలే అంటే చెప్పించినావా? లేదు, అన్ని బాగున్నాయి. మంచిగా కొంచెం ఘాటు కూడా తగులుతుంది. బాగుందా? ఘాటు తగిలింది మంచిగా లేదని నువ్వు అయితే అసలు నిన్ను అడగడమే దండగా. మనం ఆ ఘాట్ అనగానే అర్థం చేసుకోవాలి. అది కొంచెం ఘాట్ ఉంది కొంచెం. అది వాడు అప్పుడు మంచిగుందంటే అప్పుడు వాడు ఫేస్ అంటే తెలుసా? ఘాటు ఉంటే మంచిగా ఉంటుంది తెలుసు. మైక్ దగ్గర పెట్టినప్పుడు డైరెక్ట్ చెప్పలే వీడు. అట్లా ఇందాక సూప్ తిన్నా, ఇప్పుడు పీస్ తిన్నా. పీస్ కరెక్ట్ ఉడికింది. ఇట్లా మెత్తగా ఉడికితేనే బాగా ఉడికింది. అసలు 2-3 గంటల నుంచి శ్రమించిందంతా ఇట్లా మంచిగా అన్న వల్లే హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు వచ్చి తిను, మాకు ఆత్మీయత అనిపిస్తుంది. సరే సరే. కనిపించే ప్రతిబింబం లాంటివి నా జ్ఞాపకాలు. అమరన్ మూవీ చూస్తూ ఇంకా 2-3 గంటలలో న్యూ ఇయర్ రాబోతుంది. దాంతో సంబంధం లేకుండా మేము ఎంజాయ్మెంట్ చేస్తూనే ఉన్నాం పొద్దున్న నుంచి. అందరం కలిసి చాలు కదా ధూమ్ధాము. ఇంకా పూరీలు, మటన్, రైస్ అవన్నీ అరిగినాయి. ఇప్పుడు స్పెషల్ వచ్చేసి ఈ పూటకి బబ్బరి గారెలు చేసుకుంటాను. సుమారు 1.5 కిలో పప్పు, ఇంకో మిక్సీ పట్టినాము. పాలకూర ఉంటే కొంచెం ఎదుగుండు, పాలకూర దొరకలేదు ఈ పల్లెటూరులో. అందుకోసం అని చెప్పేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకుతో మేనేజ్ చేస్తాను. ఇక మా చెల్లె ఉన్నది కదా అని మొత్తం ఆకుతో నింపేస్తాను. తిడతారు మనల్ని. ఓ బజ్జీల బండి పెట్టుకోవచ్చు మేము ఈజీగా. నిజంగా ఈజీగా ఒకరు కట్టెర ఒకరు బజ్జీలు వేసే టైప్. అంటే అంతంత సేపు టైం స్పెండ్ చేస్తాను మేము వంట రూమ్ లో. అందుకనే మాకు అట్లా అనిపిస్తుంది. కాదు మరి ఇంకా అంత ఫ్యామిలీకి పెద్దమ్మ పిన్ని వాళ్ళు చేసినప్పుడు అందులోనే ఉండి సర్వీస్ పెట్టారు. అజయ్ ఎప్పుడెప్పుడు బజ్జీలు అయితే క్రికెట్ లో ఎవరు గెలిచారు? బాగా దెబ్బ దాకించుకున్నాడు. క్రికెట్ లో ఫస్ట్ టోర్నమెంట్ నేను విన్ అయినా, సెకండ్ టోర్నమెంట్ బాగా విన్ అయ్యిండు. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుందట. ఇంకా 2 టోర్నమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈక్వల్ అయ్యారా? ఒకటి నువ్వు, ఒకటి బావ. ఒకటి నేను, ఒకటి బాగా దెబ్బలు తగిలినా కూడా లెఫ్ట్ హ్యాండ్ మొత్తం తాకి చెయ్యంత విన్ అయ్యిండు. దెబ్బలు తాకి కింద పడి రోజుకపోయి విన్ కావాలి. ఎట్లా ఎంజాయ్ చేస్తారు మరి ఇప్పుడు న్యూ ఇయర్ ని? అమరన్ మూవీతో ఎంజాయ్ చేస్తాను. మూవీతో ఏమైనా కూల్ డ్రింక్స్, ఇంకా బజ్జీలు, పూరీలు, అక్కలు చేసే బజ్జీలు. ఇక చిన్న వాటితోనైతే పని అయితే లేదని పెద్దది పెట్టాం. అది తీసింది నేనే. అవును,
మేము కొంచెం హైట్ తక్కువ ఉన్న కారణం వల్ల సోనాకి అందడం లేదు అది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. లేదు నిజంగా అంటే వాళ్ళు అంత బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, అయినా ఇక్కడికి వచ్చినప్పుడు అక్క నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అజయ్ రాహుల్ ఇట్లా అడుగుతూనే ఉంటారు. అంటే నవ్వు ఎట్లాగో హెల్ప్ చేస్తూనే ఉంటుంది. తను అక్కడ ఫ్యామిలీ పనులు ఉంటాయి కాబట్టి ఇక్కడ అజయ్ రాహుల్ అడగడం నాకు మస్తు వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. అది వాళ్ళు కూడా అప్పటికి హెల్ప్ చేయను అని అడుగుతూ ఉంటారు. నేను బయటికి పోయే పనులు రాహుల్కి చెప్తా, కెమెరా పనులు ఉంటే అజయ్కి చెప్తా. ఇప్పుడు తీస్తుంది హెల్ప్ చేయడు కదా అక్క నీకు మ్యాథ్స్. మ్యాథ్స్ అందుకే నాకు అక్క ఒక్కటే చేస్తుంది, అక్క ఒక్కటే. అవునవును, వంట రూమ్ లకు మాత్రం రాడు బాగా. ఏదేమైనా బాగా కూడా అంతే, చిన్న చిన్న హెల్ప్ చేయాలి. మీ మరిది కూడా అంతే అక్క, వంట దరిదాపులకు కూడా రాడు అక్క. అవును. నరేష్ మీ కంప్లైంట్ వచ్చింది. నరేష్ కూడా బబ్బర్ గారెలు రెడీ అయిపోయినాయి. దీంతో మాకు బజ్జీల బండి పెట్టిద్దామని బాగా ఫిక్స్ అయ్యిండు. ఇప్పుడే ఒకటి రుచి చూద్దామని తీసుకుంటాడు. నవ్వేకైతే బజ్జీల బండి పక్క. పొద్దున చట్నీ మంచిగా చేసింది, ఇడ్లీలకు చట్నీ మంచిగా చేసింది, చాలా మంచిగా. కాకపోతే బండి కొంచెం తక్కువ హైట్ లో పెట్టించాలి మా ఇద్దరికి. హైట్ ఎక్కువ ఉంటే స్టూల్ వేసుకొని మరి బజ్జీలు లేవాల్సి వస్తుంది కాబట్టి. హోటళ్ళకు పట్టి తీరు అన్నట్టు. ఏమంటావు రాహుల్, చెన్నైలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయమంటావా నీ దగ్గర? బజ్జీల బండి బజ్జీలు ఓపెన్ చేయాల్సింది, కానీ వాస్తవంగా చాలా బాగున్నాయి. చెప్పలేదు, చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ బాగున్నాయి. మరి అజయ్ ఏమంటాడు, మరి బెంగళూరులో బ్రాంచ్ పెట్టమంటాడు. బెంగళూరులో వీడు బ్రాంచ్ పెట్టమంటాడు. అజయ్ బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేయబోతాన్నాము, నువ్వు బజ్జీలు తినబోతానవా? రావు కావచ్చు అటు పక్కన, నువ్వు పిజ్జా బర్గర్ల సైడే పోతావు. మా సైడ్ పిజ్జా బర్గర్లు ఏం కాదు, ఎంతో రోజు అంటాడు కానీ ఇవి తినడు. ఇక్కడ ఏ సభ తింటావు, అక్కడేం తింటావురా? ఏదద్దాడు అన్ని తింటాడు, ఆయనకి ఇచ్చే ఉంటాడు. అబ్బా వీళ్ళ మెటీరియల్స్ ఉంటాయి, పోరా కుండగా రాపు. గదేరా నేనేమంటారా, నువ్వు మంచిగానే ఉన్నావురా, నాకేం రా కుండ. నా ముందర కుండ వచ్చింది, బిత్తంతో 2 బింకిలు తాగానే పుల్లు నిండుతుంది. ఇంతమంది కన్నయ్య కూడా తీసుకుంటాడు ఫోటోలు. ఎవ్వరు ఫోటోలు వాళ్ళేనా? ఫోటో ఇగో నాకు ఈరోజు క్రికెట్ ఆడడం వల్ల కాదు బాబా, ఆడాలి ఎంజాయ్మెంట్ కోసం, పిల్లలకు నేర్పించడానికి ఆడాలి. గట్ట రక్తాలు వచ్చేటట్టు ఆడతారా బాబా ఎవరన్నా? అదే క్యాచ్ పట్టబోయి అడ్డం పడి దెబ్బ బాగా తాకింది. వీళ్ళిద్దరు గెలుపు ఓటముల కోసం. మేమిద్దరమే ఇక్కడ ఉట్టిగా తుస్కేస్ ఇక్కడ ఇంటికి వద్దామా, తిందామా, ఏం చేస్తా తిందామా కేసేది. నువ్వు క్రికెట్ మీద దృష్టి పెడతలేవట, ఎప్పుడైతే తిందామా అని. ఫస్ట్ మ్యాచ్ 41. అంతే, అదే మ్యాచ్ తమ్ముని హైయెస్ట్ స్కోర్స్ అట. అందులో సెకండ్ థర్డ్ వచ్చింది. ఓకే, సెకండ్ థర్డ్ అంటే టోర్నమెంట్ మొత్తానికి ఫస్ట్ టోర్నమెంట్ వీడు మొత్తం ఒక టోర్నమెంట్ వీడు గెలిచిండు, ఒక టోర్నమెంట్ నేను గెలిచిన. 2 టోర్నమెంట్లు జరిగినాయి ఈ రోజు. వాడు ఏ టోర్నమెంట్ గెలిచాడు ఆయన, కాకపోతే మావాడే ఫుడ్ టోర్నమెంట్ గెలిచిండు. ఫుడ్ టోర్నమెంట్ అరే అరే మన మిత్రు దేశాలు శత్రు మా మిత్రరాజ్యం ఒకటి, ఇది శత్రు రాజ్యం ఎట్లయినా ఓకేనా. మీరు మీ ఇద్దరు ఒకటి అన్నట్టు. అవును, మేమిద్దరం ఒకటి. శత్రు రాజ్యాలు. ఓకే ఓకే, ఇప్పుడు ఆ అభినయ నృత్యాలు తిన్న తర్వాత మరి ఎవరెవరు డాన్సులు చేస్తారు? నరేష్ తో ఎక్కువ సరే మరి చూద్దాం. లేదు నరేష్, నీవు ఎంతో ఆశలు పెట్టుకున్నాను. బాగా తింటాడు.
ఈ రోజు అంతా మస్తు హ్యాపీ గడిచిపోయింది. ఇంకొక నిమిషం మాత్రమే ఉంది న్యూ ఇయర్ కి. అక్కడ అజయ్ ఏమో మెసేజ్ చేస్తాడు, ఇక్కడ రాహుల్ ఏం పాట పెట్టాలో ఆలోచిస్తాడు, నవ్య, నేను, మిల్కీ బాబు అందరం పొల్లు ఎగురుతాను. నరేష్ మాత్రం నాకెవ్వరు లేకని మెసేజ్ చేస్తలేను, నాకెవ్వరు లేకని మెసేజ్ చేస్తలేను. అవునవును అందరూ చేసి డాన్స్ ఫోన్ ఎదురా మెసేజ్ చేసి లోపల పెట్టిండు. నేను మన గ్రూప్ లా ఏం జరుగుతాని మరి వాస్తవంగా ఏడు దాకా వచ్చింది డాన్స్ మన గ్రూప్ లో అందరు సిచ్యువేషన్ ఎక్కడెక్కడ వరకు వచ్చిందని గ్రూప్ లో అప్డేట్ చేసినావా? కాదు మరి ఇప్పుడు అజయ్ ఏమంటాడు, మా నాన్నకి నేను న్యూ ఇయర్ చెప్పిన అంటాడు. అప్పుడు ఏం చెప్తాను? నాన్నోరు ఓకే, ఓన్లీ నాన్నోరికే యాక్సెప్టెడ్, మిగతా ఊరికే అంటే చాలు. మా నాన్నరు తినద్దని చెప్పారండి, మా నాన్నరు స్నానం చేయకద్దని చెప్పారండి అని అంటాడు. మా నాన్నోరు 2 గ్లాసులు తాగమని చెప్పారండి. కళ్ళు 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. ఆనందంగా ఉండాలి, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు. హ్యాపీ న్యూ ఇయర్ కన్నయ్య. ఇదండి 31st దావత్. 31st రోజు అసలు ఏమేమి జరిగింది ఏందనేది ఈ బ్లాగ్ అన్నమాట. మేము 31st ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇట్లా అందరం కలిసి సరదాగా ఏం చేసినాము ఏందనేది ఈ వీడియో. ఎన్నో హ్యాపీ న్యూ ఇయర్లు, ఇట్లాంటి న్యూ ఇయర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ లైఫ్లో ఎదగాలి, ముందుకు పోవాలి అనేది మనకి ఎప్పటికీ తపనలాగా ఉండిపోతుంటుంది. అయితే ఒక సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే ఏది కూడా లాస్ట్ ఇయర్ లాగా ఉండొద్దు, ఒక మెట్టు ఎదగాలి, ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి అనే దాన్నే మనం తీసుకుంటాం అనమాట. వేరే ఉద్దేశం కాకుండా, అంటే ఇట్లాంటి న్యూ ఇయర్లు వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటిని మనం ఎంజాయ్ చేస్తూ ప్రతి పండుగని మనం ఇది పండుగలాగా, అంటే మన లోపల ఎన్ని బాధలున్నా ఎన్ని ఏదున్నా మనం ఇట్లాంటివన్నీ తీసుకుంటూ పోతూ ఉంటాము. ఇంకా చెప్పాలనుకుంటున్నా వర్షి? ఏం లేదు, అందరం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ప్రతి క్షణం అయ్యో ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి. అవునవును, ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయరే కాకుండా ఈ న్యూ ఇయర్ వచ్చిందంటే లేకుంటే ఏదైనా పండుగ వచ్చిందంటే కాకుండా ఎప్పటికీ ప్రతిరోజు ఒక పండుగలాగా ఫీల్ అయితే ఎప్పటికీ హ్యాపీ న్యూ ఇయరే, ఎప్పటికీ హ్యాపీగానే ఉంటాము. అట్లా ప్రతిసారి కష్టపడుతూ పనిచేస్తే కష్టే ఫలి. ఈ కష్టపడుతూ పనిచేస్తే ఎప్పుడైనా మనం ముందుకు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ముందు ఎన్నో సాధించవచ్చు అనేది నాకు అనిపిస్తుంది అనమాట. నాకైతే అనిపిస్తుంది ఇట్లాంటి న్యూ ఇయర్లు మనం ఎన్నో జరుపుకోవచ్చు. ఎప్పుడైనా మనం అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకునే భర్త, లేకుంటే అర్థం చేసుకునే పిల్లలు, అర్థం చేసుకునే తండ్రి, కుటుంబం, అర్థం చేసుకునే కుటుంబం, ఇట్లాంటిది ఉన్నంత వరకే మనం ఎన్నో అడుగులు
ముందుకెళ్ళొచ్చు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వెళ్ళొచ్చు. మెట్లు అంటే ఏది స్లాబ్ బిల్డింగ్ మెట్లు ఎక్కుతూ కాకుండా బిల్డింగ్ మెట్లు అంటే నార్మల్ ఎక్కచ్చు, ఎందుకంటే కాళ్ళు ఉన్నాయి కదా ఎక్కచ్చు. అలా కాకుండా నార్మల్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇగో లాస్ట్ ఇయర్ అంటే నిన్న నేను ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి నిన్న లాస్ట్ ఇయర్ నాకు పెద్ద దెబ్బ తాకడం జరిగింది. ఇట్లాంటి దెబ్బలు వల్ల నాకించుకోక ప్లేస్ ఆ దెబ్బతోనే నేను ఈ ఇయర్ లోకి అడుగు పెడతాను. ఈ ఇయర్ దెబ్బలతోనే అడుగు గెలుపు కోసం ఎందరో తాగుతూ ఈ రోజు మర్చిపోవాలని అనుకుంటారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, తాగుడు బంద్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యం పోతుంటే ఆరోగ్యం క్షీణిస్తుంది ఎవరిదైనా. ఎందుకంటే మంచి మందు ఉండలేదు, మంచి పాత తీళ్ళు కాదు, పాత పద్ధతి కాదు, పాతలాగా ఏది ఉండట్లేదు. మనిషి జీవితం మందులమయం అవుతుంది. మందులమయం అంటే తాగుడు మందుమయం కాదు, టాబ్లెట్స్ మయమవుతుంది. మనిషి జీవితం అనేది ఒక ఇంజెక్షన్స్, ఒక మందు లేనిదే మనిషి ముందుకు కదులుతలేడు అనమాట. దాన్ని అంతటినీ పోవాలంటే ఈ తాగుడు తినుడు దందలాడు ఉండకుండా పోవాలి. మేము మాత్రం తిండి పొట్లలో తింటాం, ఎందుకంటే మాకు రప్పొచ్చారా తిండి పొట్టిలలో మాత్రమే తింటాం, మిగతా అప్పుడు తినొద్దని మేము అనుకుంటున్నాము. తిండి అయితే సామాన్యంగా ఉండేది నార్మల్ గా తిండి తింటాము. మేము నిర్ణయించుకునేది అయితే చపాతీ అయితే ఖచ్చితంగా, అంటే మొత్తం జీవితంలో అన్నం లేకుండా చేయాలి. అంటే మా జీవితంలో అన్నం ఆరోగ్యానికి మంచిది కాదని కొంచెం అన్నం తక్కువ చేయాలి. అందరూ అంటున్నారు, అంటే వీడియోలలో చూస్తున్నాం, ఎన్నో యూట్యూబ్ వీడియోలలో చూస్తున్నాం కాబట్టి అన్నం బంద్ చేసి నార్మల్ గా మేము అంటే ఇట్లా యూరోపియన్ లాగా బతకాలనుకుంటున్నాము. అంటే అంత పైసలు లేకుండా నార్మల్ పైసలనే అది కూడా ఇక వీళ్ళ లవ్వులు నడతానే పెద్ద పెద్ద ఆనందాలు కోరుకుంటా. ఈసారి చిన్న చిన్న ఆనందాలు అంటారన్నమాట, పెద్ద పెద్ద ఆనందాలను. ఈసారి చిన్న చిన్న ఆనందాలు కాకుండా పెద్ద పెద్ద ఆనందాలు అంటే నెక్స్ట్ ఇయర్, అంటే వీళ్ళకి పెళ్ళి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2 years దాటిందా? దాటింది మొన్ననే డిసెంబర్. మొన్న 2 years అయింది. ఇక నెక్స్ట్ ఇయర్ పెద్ద ఆనందం అంటే పిల్లల కోసం చూస్తాను. కొడుకు పుడతాడు, ఇక అదే మాకు పెద్ద కొడుకు పుట్టినా ఆనందమే అని చూస్తాను. ఎవరెవరు పుట్టాలని చూస్తాను ఫస్ట్. అదే పెద్ద ఆనందం, పెద్ద దావతో 2025 లో వేసుకోవాలని మేము కోరుకుంటాను. అట్లనే మా అజ్జి గారి పెళ్లి కూడా మా అజ్జి గారి పెళ్లి కూడా ఈ ఇయర్ కావాలని కోరుకుంటాను. అజ్జి గారి పెళ్లి అయితే సంతోషం, చాలా సంతోషం అని అనుకుంటున్నాను అనమాట. అజయ్ పెళ్లిలో ధూమ్ ధామ్ చేయాలి, నేను షాపింగ్ చేయాలి అని కూడా మేము కోరుకుంటాము. ఇదనమాట. ఇక చిన్నమా ఫోన్ చేస్తాడు, ఇప్పుడు 12 అయింది కాబట్టి ఖచ్చితంగా మా చిన్నమా పోయేది మా అజ్జిగాడు మాట్లాడాలి. ఎందుకంటే ఇక అందరితో మాట్లాడడానికి. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ బాబా. మీరు గిద్ద గట్టిగా పట్టుకుంటే చిన్నమా పెట్టేస్తాడు. వేరేటోళ్ళు ఫోన్ చేసి పెట్టేస్తాడు. గిద్ద గట్టిగా మొత్తుకుంటే వేరేటోళ్ళు ఫోన్ చేసిన అనుకోండి సపడే పెట్టేస్తాడు. ఫోన్ పాన్ కూడా ఎవరికో కలిసింది అనుకుంటాడు. చిన్నమా హ్యాపీ న్యూ ఇయర్ మామా. హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. ఇక చిన్నమామ అజ్జిగారి కోసం ఫోన్ చేసిండు కాబట్టి అజ్జిగారు 2 నిమిషాలు మాట్లాడితే సంతృప్తి పడతారు కాబట్టి అజ్జిగారిని వదిలేద్దాం. నిజంగా ఈ రోజు అయితే మస్తు సరదా గడిచింది. అందరం ఇట్లా ఈ రోజే కాదు, ఎప్పుడైనా మా ఫ్యామిలీ కలిసినప్పుడు, మా ఫ్యామిలీకి చాలా మంది కలిసేది ఉండే, అయితే కలవలేదు అనివార్య కారణాల వల్ల కలవలేకపోయారు. అంటే నాకు కొంచెం ఇష్యూస్ వల్ల ఇట్లాంటి వాటి వల్ల అందరూ కలవలేకపోయారు అనమాట. పిన్ని హ్యాపీ న్యూ ఇయర్. అందరు చెప్తారు లౌడ్ స్పీకర్ రాలే. అత్తమ్మ మరొక్కసారి నీకు హ్యాపీ న్యూ ఇయర్ అత్తమ్మ. అత్తమ్మ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కాడ నుంచి మంచిగా అందరూ మంచి ఇది ఏదైనా చెప్పాలి కదా, ఏదైనా కొత్తగా అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. అందులో మీరు ఉండాలి, మేము ఉండాలి, అదిగా ఉండాలి, రాజుగా ఉండాలి, అవతల ఉండాలి, ఇంటి పక్కన ఉండాలి, ఇంటి పక్కన ఉండాలి, అందరూ ఉండాలని కోరుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మగారు
అమ్మగారు థ్యాంక్ యూ చిన్ని. ఏం చేస్తాను అమ్మగారు? అయ్యో ఈ రాత్రి వేస్తారు ముగ్గేస్తారు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. గారు మీరు ముగ్గేయండి. అజయ్ చంద్ర గారు మీరు మాట్లాడండి. అజయ్ అడగవా ఈ 2025 ఇప్పుడు అజ్జిగాడు చెప్తాడు. అజ్జిగా 2025 లో అంటే 2025 వరకు ఏం చేసాడు ఫస్ట్ అడుగుదా. 2024 ఏం చేసాడు? కాదు 2025 లా ప్రమోషన్ రావాలని లేదు 2024 ఏం చేసి నువ్వు సాధించిన గడపలేంది. ఉద్యోగం చేసిండు. ఎవరు ఎప్పుడు పడ్డా పడ్డా ఎవరు ఎప్పుడన్నా పడ్డా ఉద్యోగం చేసుకొని సేవింగ్స్ చేసుకున్నాడు. ఉద్యోగం చేసి సేవింగ్స్ చేసుకున్నాడు. నీకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్పిండా సగం సగం రాసిస్తారు అంటున్నాను. చెప్పురా నెక్స్ట్ ఇక పోనీ నువ్వు 2024 గురించి చెప్పదలుచుకోలేదు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతగానో 2-3 సార్లు నవ్వినావు గుంజుకొని మాట్లాడాడు. అప్పుడే నవ్వినప్పుడే అర్థమైంది. అయితే 2025 లో ఏం కావాలనుకుంటాను? పెళ్ళి అవ్వాలి. ఇప్పుడు సపోర్ట్ కొడతారా? వాడు జాబ్ వచ్చుతూనే పెళ్లి కావాలన్నాడు. వాడు 21 సంవత్సరాలకే పెళ్లి కావాలన్నాడు కానీ వాళ్ళు చెప్తలేరు. ఆగురా కొన్ని ఆగురా అని చెప్పినాం. అట్లే లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా అనుకున్నారు. ఇక ఉద్యోగం వచ్చింది కదా ఇక పెళ్లి చేసేయాలని అట్లా అనుకున్నారు మా వాళ్ళు. అంతే. బెంగళూరులో జాబ్ చేస్తాడు, మంచి సంబంధాలు వస్తాయి. ఇక ఈ సంవత్సరం పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి ఖర్చులప్పుడు వీడు మాకేం పైసలు ఇచ్చేటట్లేడు. అయితే మేమే ఇక నవ్వెకిస్తాడు. మేమైతే కొనుక్కోవాలి. నాకు 50,000 ఖర్చు. ఇది తమ్ముల పెళ్ళి అంటే ఆగది. తమ్ముడు పెళ్లి కొనుక్కోవద్దు. జల్లు పడుతుంది, భయం అవుతుంది. రాహుల్ ఉన్నాడు తిప్పడానికి, నన్ను తిప్పడానికి రాహుల్ ఉన్నాడు. నమ్మకం షాపింగ్ చేస్తారు. మేము కూడా షాపింగ్ చేయాలి. మీకైతే కొంచెం వచ్చేటటువంటి పైసలు వచ్చేటే ఉన్నాయి. ఎందుకంటే ఆడబిడ్డ కట్నం కింద జరేమన్నా ముడతట్టు అన్నకేం ముట్టదు అంటవా? నాకు ముట్టేది ఇప్పుడు తప్ప ఏం చెప్పరు. రాహుల్ 2025 లో పూర్తి కదా. ఇంకేమన్నా ఆడ పెళ్లి తర్వాత ఇంకేమన్నా ఉందా? అంతే జాబ్ లో కొంచెం ఇంకా రా ఇంతగానం పెరుగుతుంది. ఇంకా ఆ కంపెనీ మీరు రాసే న్యాయం అన్నయ్య ఇంకా అంటే మరి ఇంకా స్టార్ట్ అయ్యానంటే అవును వాడికి మొదటి మొదట్లు ఇప్పుడే వీడు కూడా ఉద్యోగం నాన్నలు చెప్తారండి మీకు. నాన్నలు చెప్తారు. మరి పెళ్లి సంగతి నీదేంద్రా? పెళ్లి సంగతి అయితే మిల్కీ అందరూ వింటారు. అక్కకి అయితే ఇప్పుడు బానికి పెళ్లి అవడం గిదివారి దాకా అవుతుందంటే నా పెళ్లి పరిస్థితి ఏందో. రాహుల్ కుటుంబంలో చిన్నోడు కదా, లాస్ట్ చిన్న. వీళ్ళందరూ పెద్దగా వీళ్ళు కాలేజీలోకి పోయినాక అందరూ పిల్లలు రమ్యకి 2 పిల్లల్ని వేసుకొని వస్తుంది. చుక్క స్పందన చుట్టూ అందరికి 2 పిల్లలు ఉన్న తర్వాత లాస్ట్ నా పెళ్లికి రావడానికి అందరికి బద్దకం అవుతుంది అక్క. అందరు వాళ్ళ పిల్లలు శివుడిని చేసుకుంటా లాస్ట్ అజయ్కి కూడా 2 పిల్లలు అవుతారు. వీడు పెళ్లి సంబంధాలు తొందర రావాలని జిమ్కి పోతాడు. మొన్నటి దాకా కడుపు నాంతుండే ఇప్పుడు తగ్గించిండు. అయితే పెళ్లి సంబంధం కాదు, ఫిట్నెస్ కోసం. ఫిట్నెస్ ఇంపార్టెంట్. yes healthy నుంచి నువ్వు స్టార్ట్ చేస్తాను. ఏం ఫిట్నెస్ రా? బాగా కంప్యూటర్ ముంగడ కూర్చొని నేను పెట్టిన పప్పన్నం తింటాడు. పప్పన్నం తింటే వెనక నుండి సౌండ్స్ ఇస్తానే ఉంటా. ఇదనమాట. నరేష్ అయితే నువ్వు సాధించాలనుకుని చెప్పినావు కదా. అయితే ఇక నరేష్ మొన్న కొత్తగా పెళ్లి అయింది. 2 సంవత్సరాలు కొత్త పిల్లవాడే. మా ఇంట్లో కొత్తలు అన్నట్టు కొత్తలుడు ఎప్పుడు కొత్తలుడే. ఇక ఎందుకంటే ఇంకో అల్లుడు రానదాల్చుకోలే అందుకని లేరు కాబట్టి ఇక నరేష్ ఇప్పుడు నెక్స్ట్ ఇక పిల్లలు అయితే ఎక్కడికి పోతావు నరేష్?
ఆ పిల్ల అయితే ఏమైనా మొక్కుబడి ఉందా? ముగ్గురు దేవుళ్ళు ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక పిల్లలైతే కోసులే కోసులు జీవితంలో జాబ్ ప్రమోషన్ రావాలి, అట్లనే నాన్నగా కూడా ప్రమోషన్ రావాలి అని కోరుకుంటాడు. ఇక అది భగవంతుడు భగవంతు చేతిలో భారం పెట్టిండు, భగవంతుని చేతిలో అయితే అయితే ఇక ఇదంతా డిస్కషన్ జరుగుతుంటే మా రాహుల్ అంటాడు నాన్న తొందరగా పడుకోమన్నారండి అని. నాన్నగారు చెప్పారు తొందరగా పడుకోమని. నాన్నోరు మా నాన్నగారు అండి. అట్లా నాన్నగారు చెప్పినట్టు తిన్నాం కాబట్టి ఇట్లా మొద్దు మొత్తం నాన్నగారు చెప్పారు అనుకోండి, నాన్నగారు చెప్పింది వింటలేవు, అందుకనే మొద్దు మొత్తం కొంచెం అప్పుడప్పుడు తప్పుతాయి నాన్నగారు చెప్పేది తప్పుతాయి. అప్పటికి కాదు, ఎప్పటి తప్పుతాను అప్పుడప్పుడే. ఇదండి మరి బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా ఉన్నాం. ఇట్లా మేము 2025 కి వెల్కమ్ చేసినాము. అందరం ఏదేమైనా హ్యాపీ ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కష్టపడండి, కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో నవ్వుని స్వాగతిద్దాం.